ఎందుకు ఏడుస్తున్నావు? వద్దు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు నేనే కదా సమస్య, చచ్చిపోతాను. చావాలనుకుంటే ఎప్పుడు చనిపోయి ఉండొచ్చు. ఎందుకు నీ పెళ్లి దాకా ఎదురు చూసా? నేను చెప్పనా, ఏదో ఒక రోజు నా విజయ్ తిరిగి రాడా, నన్ను తనతో పాటు తీసుకెళ్లడా అనే కదా ఎదురు చూస్తున్నావు? లేదు, నాకు తెలుసు విజయ్ రారు. వస్తే ఇప్పుడు విజయ్ వచ్చి నాతో పాటు రాని పిలిస్తే నువ్వు వెళ్తావా లేదా? విజయ్, ఏంటి దాస్తున్నావు? నీ మనసులో ఉన్న ప్రేమనా లేదా నీకు దూరమైన ప్రేమనా? ఏ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు దాచలేము. నేను సంగీత వైజాగ్లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. సంగీత తన ప్రేమని దాచుకోలేక మర్చిపోలేక మొత్తం నాతో చెప్పేసింది. అది విన్న తర్వాత నాకు గొప్పగా అనిపించింది మీ ప్రేమ కాదు, నువ్వే. నువ్వు లవ్ సాక్రిఫైస్ చేయడం నన్ను ఎంతగానో బాధపెట్టింది. ఇన్ఫ్యాక్ట్ నిన్ను చూడ్డానికే నేను ఈ ఊరొచ్చాను. విజయ్, నేను ఈ ఊరొచ్చినప్పుడు మీ ఇద్దరిని కలపాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేనేలేదు. ఎందుకంటే నీ మనసులో సంగీత లేదనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ఈ కార్డు పట్టుకుని బాధపడ్డావో అప్పుడే నీ మనసులో ఇంకా సంగీతం ఉందని అర్థమైంది. రేపు ఉదయమే పెళ్ళి. ఇప్పుడు నువ్వు అన్నా నీ వెంట రావడానికి సంగీత సిద్ధంగా ఉంది. ఏమంటావు? సూపర్ 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 సిచ్యువేషన్. అక్కడ ఒకరితే రెడీగా ఉంది, ఇక్కడ ఒకరితే రెడీ చేస్తోంది. వీళ్ళేంట్రా అంటే వదిలే అంటున్నారు. మీరు వేసే డ్రామాలు చూస్తూ ఈ ఊళ్ళో ఉండడానికి నేనేమైనా వెర్రివాణ్ణా? నేనెప్పుడూ ఫారిన్ సరుకే తాగుతాను. ఎందుకో తెలుసా? బందా కోసం కాదు, మన ఊరి సరుకులో ఒరిజినల్ ఉండదు అని. తాగే సరుకులో కల్తీ ఉంటే తాగేటప్పుడు గుమ్మునుంటుంది, దిగిన తర్వాతే తెలుస్తుంది టార్చర్ అని. తాగే డ్రింకులోనే మిక్సింగ్ ఉండకూడదనుకునే నేను కట్టుకోబోయే భార్య మనసులో నువ్వున్నావని తెలిసాక ఆమె మెడలో తాళి కట్టడానికి నేనేవైనా మనిషినయ్యా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి కిచెన్లో బెడ్రూమ్లో నిన్నే తలుచుకుంటూ ఉంటే అది చూస్తూ సహించడానికి నేను పిచ్చోని కాదు విజయ్. లుక్ విజయ్, నేను ఫిక్స్ అయ్యాను. నిన్నే లవ్ చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను. రేపు ఉదయం 5 గంటలకి ఆమెని స్టేషన్కి తీసుకొస్తాను. నువ్వు తనని తీసుకొని ఎక్కడికైనా. బ్రదర్, నేను ఎవరికీ భయపడేవాణ్ణి కాదు, మనసాక్షికి తప్ప. అదే చెప్పింది రూటు మార్చుకోమని మార్చేశాను. విజయ్, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇంతవరకు నువ్వు చెప్పింది మేం విన్నాం, ఇప్పుడు మేం చెప్పింది నువ్వు విను. రేపు ఉదయం నువ్వు స్టేషన్కి రాలేదో మా చౌకే నువ్వు రావాల్సి వస్తుంది. సార్ మీరండి సార్, రేపు ఉదయాన్నే రైల్వే స్టేషన్కి వస్తాడు. గుడ్ లక్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.